మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఎట్టకేలకు పొత్తైతే కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, ఇక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ మూడు పార్టీలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇక లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన ఆ పార్టీల మధ్య ఏక అభిప్రాయం కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాస గంటలకు పైగా మూడు పార్టీల అగ్రనేతలు కూడా చర్చలు జరిపారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలి అన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ ఇక బైజయంత్ పాండా, ఇక చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. ఇక చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నాయి. ఇక రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసరాపురం నుంచి రఘురామకృష్ణంరాజులు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది. మిగతా 4 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. బీజేపీ ఈ రోజు ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఆ చర్చల్లో జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమిక అవగాహనకు వచ్చాయి. బీజేపీ 6 పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయం జరగ్గా నిన్న జరిగిన చర్చల్లో ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తైతే ఖరారైపోయి సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సీట్ షేరింగ్ మీద అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏ పార్టీ ఎన్ని సీట్స్ అటు షేర్ చేసుకుంటున్నారు అనేది కూడా తెలిసింది. అయితే ఇందులో మనం చూసుకుంటే జనసేన పార్టీ ది లీస్ట్ సీట్స్, అంటే అనుకున్న సీట్స్ కంటే తక్కువ సీట్స్ నే తీసుకుంటోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కూటమిగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. వాస్తవానికి జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ ఇస్తానని చెప్పి అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో భారతీయ జనతా పార్టీ 6 అసెంబ్లీ నుంచి 10 అసెంబ్లీ స్థానాలకి పెంచుకోవడం జరిగింది. 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన 3 స్థానాల్లో తగ్గించుకోవడం జరిగింది. 145 స్థానాల్లో పోటీ చేయబోతున్న టీడీపీ 1 స్థానం తగ్గించుకొని బీజేపీకి మరొక స్థానం ఇవ్వడం జరిగింది. 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయబోతా ఉంది. ఏదైతే 2014లో జరిగిన పరిణామాలు, అప్పుడు 13 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనసేనకు సంబంధించి 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగబోతున్నారు. ప్రధానంగా నిన్న జరిగిన చర్చలకు సంబంధించి కూడా అధికార పక్షం పూర్తి స్థాయిలో అధికారులని అడ్డం పెట్టుకొని, పోలీసు రెవెన్యూని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు టార్గెట్ చేయటం, అలాగే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు చూడటం, చాలా చోట్ల విధ్వంసాలు, గొడవలు తీసేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచించాలి. ముఖ్యంగా వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పలు అక్రమాలకి తెరలేపే ప్రయత్నాలు చేస్తాం. దానిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అరకు ఒకటి, అలాగే రాజమండ్రి, ఏలూరు, దీంతో పాటుగా రాజంపేట, హిందూపురం, తిరుపతి పార్లమెంటు బరిలో బీజేపీ నిలబోతుంది. ఇక దాంతోపాటుగా జనసేనకు సంబంధించి మచిలీపట్నం, కాకినాడకు సంబంధించి కూడా జనసేన బరిలో దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా శ్రీకాళహస్తి, మదనపల్లి, కదిరి,
హిందూపురం అసెంబ్లీ స్థానాల్ని కోరుతా ఉంది. అలాగే అక్కడి నుంచి చూసుకుంటే రాజమండ్రి సిటీ, విశాఖపట్నం సౌత్తో పాటు కీలకమైన స్థానాలు కూడా కోరుతా ఉంది. దాంతోపాటుగా కృష్ణా తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లా కైకలూరు, విజయవాడ వెస్ట్, గుంటూరు జిల్లా నరసరావుపేట సంబంధించిన స్థానాల్లో కూడా బీజేపీ మొదటి నుంచి కోరుతా ఉంది. రాయలసీమకు సంబంధించి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని కూడా ప్రధానంగా కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 12 అసెంబ్లీ స్థానాల్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర ప్రతిపాదన చేశారు. దాంట్లో 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం జరిపారు. జనసేన బీజేపీకి సంబంధించి 2 అసెంబ్లీ స్థానాల మధ్య వారి మధ్య కొంత చర్చలు అయితే జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర నుంచి మూడు అసెంబ్లీ స్థానాలు, ఉభయ గోదావరి నుంచి 10 అసెంబ్లీ స్థానాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న జరిగిన చర్చలకు సంబంధించి కూడా సారాంశం ఓవరాల్గా దాదాపుగా పొత్తులకు సంబంధించి ఫైనల్ అయింది, సీట్లకు సంబంధించి కూడా ఫైనల్ అయింది. ఇవాళ రేపట్లో కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. జనసేన ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులని ప్రకటన చేసింది. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన చేశారు. ఇవాళ రేపు చంద్రబాబు అభ్యర్థులపై కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ నెల 14వ తేదీలోపు మిగిలిన అసెంబ్లీ స్థానాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న 144 అసెంబ్లీకి సంబంధించి 94 ప్రకటించింది. మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలని 14వ తేదీలోపు చంద్రబాబు ప్రకటించబోతున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి జనసేనకి 2, బీజేపీకి 6 పోతే మిగిలిన 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా చంద్రబాబు 14వ తేదీలోపు అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. 17వ తేదీ జరగబోతున్న పల్నాడు జిల్లా చెప్పండి. ఎగ్జాక్ట్లీ మనం ముందు అనుకున్నట్టుగానే ఒకసారి మనం గమనిస్తే ఇటు బీజేపీకి ఓట్ షేర్ ఏపీలో చాలా తక్కువ అనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఇటువంటి ఒక సిచ్యువేషన్లో బీజేపీకి ఇవ్వాలి అని అనుకున్న సీట్ల కంటే ఒక 4 సీట్లు ఎక్కువ చేసి ఇవ్వటం, జనసేన పార్టీకి 3 సీట్లు తక్కువ, మళ్ళీ టీడీపీ పార్టీకి 1 సీట్ తక్కువగా వీళ్ళు సీట్ షేర్ చేసుకోవడం ఎంతవరకు ఒక పాజిటివ్ వేవ్ తెచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఏపీలో? ప్రధానంగా చూసుకుంటే సత్తాజ్ ఇక్కడ రాజకీయంగా కూడా ప్రధానమైన 2 అంశాలు ప్రామాణికంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిలోకి వచ్చే అంశానికి సంబంధించి కూడా 25 పార్లమెంటు పరిధిలో 25 స్థానాలు అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ తమకు ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత జరిగిన చర్చలు, చంద్రబాబు 2వ దఫా చర్చల నేపథ్యంలో కూడా 2014లో 13 అసెంబ్లీ 3 పార్లమెంట్లో పోటీ చేశాం, తిరిగి మాకు ఆ స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతుండటంతో పాటు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో కొంచెం బలంగా ఉన్నాం, పార్లమెంటుకు సంబంధించి కూడా అభ్యర్థులు స్థానాలు ఎక్కువ కావాలని చెప్పి కూడా బీజేపీ పెద్దలు కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ వాస్తవానికి చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా 9, 6 అని చెప్పి కూడా మొదటి నుంచి విస్తృతంగా ప్రచారం జరిగింది. 1 అసెంబ్లీ స్థానం మాత్రమే పెరిగిందని చెప్పి కూడా చెప్పాలి. ఇక జనసేనకు సంబంధించి ఇప్పటికే 24 స్థానాలు తీసుకొని 3 పార్లమెంట్లు తీసుకున్నారని చెప్పి ప్రచార నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించింది. సో ఈ నేపథ్యంలో తాజాగా 1 పార్లమెంటు, 3 అసెంబ్లీ స్థానాలు తగ్గడంతో కూడా జనసేనకు సంబంధించి కూడా కార్యకర్తలు, నేతల్లో కొంత ఒక రకమైన అయోమయం, ఆందోళన అయితే నెలకొంది. పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని గద్దె దించే భాగంలో కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ త్యాగాలు చేసిన క్రమంలోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఆయన చేయాలనుకున్న త్యాగాల నేపథ్యంలోనే ఈ సీట్లకు సంబంధించి కుదింపు జరిగిందని చెప్పి కూడా మనం భావించాలి. ఇక రానున్న రోజులకు సంబంధించి కూడా ఖచ్చితంగా 3 పార్టీలు చిలకలూరుపేటలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హామీలు జగన్ పోతున్నారని ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.